సహకరించి వారికి ఏమైనా అక్కర్లు ఉన్నాయా, వారి అవసరాలు అడిగి తెలుసుకొని వాళ్ళ కోసము కొంతమందిని ప్రోత్సాహపరిచి, రండి నేను రక్షణ పొందినాను, దేవుని బిడ్డగా చేయబడ్డాను, మీరు కూడా రండి, ఇదిగో దేవుని మందిరానికి రండి, దేవుని వాక్యం ఇక్కడ ప్రకటించబడుతుంది, దేవుని వాక్యం మీరు వినండి అని అనేకుల కోసము స్వార్థ ప్రకటించే వారంగా ఉండాలి. స్వార్థ ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నాయని దేవుని వాక్యంలో రాయబడింది కదా. యేసయ్య స్వార్థను ప్రకటించే వారితో కలిసి మనం కూడా స్వార్థలో వెళుతూ ఉన్నాం. మనకు చేతనైతే స్వార్థ చేయడానికి వారితో కలిసి వెళ్ళడం, లేదా వెళ్ళకపోయినా కనీసం వారి కోసం ఏదైనా సహాయం చేయడం. నీకు ఏమీ చేయడానికి సహాయం లేదనుకో, మోకరించి వారి కోసం ప్రార్థన చేస్తే, యేసయ్య కనికరించు, ఆ బిడ్డలు స్వార్థకి వెళ్ళారు, స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారు, వారిని వాడుకో ప్రభువా, వారి వాక్యం ద్వారా అనేకుల్ని రక్షించుకో ప్రభువా అని ప్రార్థన చేస్తే కూడా దాని ప్రతిఫలము పరలోకంలో దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆ విధంగా యువతియ సుంటికై కూడా ఎంతో ప్రయాసపడినారంట.